సార్ ఇప్పుడు కొంతమంది మహిళల్ని చూస్తూ ఉంటాము. అంటే డెలివరీ టైంలో డాక్టర్స్ ర్యాండమ్‌గా ఏదో ఒక డేట్ ఇచ్చేస్తారు. లేదా డాక్టర్ వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు. ఈ డేట్స్ మీరు చూసుకోండి. మీ కన్వీనియన్స్‌ని బట్టి రండి అని అంటారు. ఇక నార్మల్ డెలివరీ అంటే దానికి ఎవరేం చేయలేరు. బట్ ఇట్లా పర్టిక్యులర్‌గా డేట్స్ చూస్ చేసుకొని డెలివరీ ప్లాన్ చేసుకుంటే మంచిదా? జనరల్‌గా డెలివరీ డేట్ అనేటువంటిది జనరల్‌గా నార్మల్ డెలివరీ జరిగిందనుకోండి. దానికి ఎవరి చేతుల్లో లేదు. అది భగవంతుడి యొక్క నిర్ణయం. ఆ భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం ఆటోమేటిక్‌గా అది జరిగిపోయిద్ది. దాని గురించి మనం ఆలోచించాల్సింది లేదు, ఏమీ లేదు. అలా కాకుండా డెలివరీ డేట్ గనక ఇప్పుడు ఎక్కువగా సిజరీన్స్ జరుగుతున్నాయి. ఆ సిజరీన్స్ జరుగుతున్నాయి కాబట్టి డాక్టర్ గారు ఒక డేట్ ఇస్తున్నారు. ఈ వారంలో 20 నుంచి 25వ తారీఖు మధ్యలో, లేదా 25 నుంచి 30 మధ్యలో, లేదా 1 నుంచి 5వ తారీఖు మధ్యలో, లేదా 6 నుంచి 10వ తారీఖు మధ్యలో అని ఇలా డెలివరీ డేట్లు ఇస్తున్నారు. అలాంటి డెలివరీ డేట్లు కనుక ఇస్తే అంటే ఫలానా మంత్లో ఫలానా వీక్లో చేద్దామండి, అటు ఇటుగా చూసి చేద్దామండి అని చెప్తూ జరుగుతుంది. అలా కనుక డెలివరీ డేట్లు ఇస్తే ఆ డెలివరీ డేట్ని మంచి డేట్లో చేసుకోవటం వలన మీ ఫ్యూచరు బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ కూడా బాగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 15 నుంచి 20వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా కానీ డెలివరీ అవ్వటానికి అవకాశం ఉందమ్మా, ఆ డేట్లో సిజరింగ్ చేద్దాం, ఆ డేట్లో ఒక డేట్ తెచ్చుకోండి అంటే సరేలే ఏదో ఒక డేట్లే అని చెప్పి 18వ తారీఖు నంబర్ 9 1 + 8 9 అని మీకు ఉన్నటువంటి జ్ఞానంలో, మీకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంలో 1 + 8 9 అయ్యిద్ది, బాగా ఉంది, ఆ రోజు శుక్రవారం కూడా అని చెప్పి అనుకొని వెళ్ళి 18వ తారీఖు డెలివరీ చేయించుకున్నారనుకోండి. ఆ 18 అంటేనే ఒక వరస్ట్ నంబర్. 9 చాలా మంచి నంబర్ అండి. 18 అనేది ఒక వరస్ట్ నంబర్. 27 చాలా అద్భుతమైన నంబర్. మీరేమనుకుంటున్నారంటే అన్ని 9లు ఒకటే కదా అనుకుంటున్నారు. మరి ఇంట్లో పుట్టిన నలుగురు పిల్లలు ఒకేలా లేరు కదా, ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉన్నట్టుగానే అన్ని 18లు ఒకటి కాదు, అన్ని 36లు ఒకటి కాదు, అన్ని 9లు ఒకటి కాదండి. అంటే 9 అనేటువంటిది మంచి నంబరు, 18 మంచి నంబర్ కాదు. ఇప్పుడు సపోజ్ మీకు 15 నుంచి 20వ తారీఖు మధ్యలో డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి. మీరు వెళ్ళి కనుక పంతులు గారిని కలిస్తే పంతులు గారు అబ్బా 18వ తారీఖు మంచి ముహూర్తం ఉందమ్మా, ముహూర్తం అన్నీ కూడా బాగున్నాయి, 18వ తారీఖు డెలివరీ చేసుకోండి అంటాడు. ఎందుకని? వానికి న్యూమరాలజీ తెలియదు కాబట్టి. తెలియక అలా చెప్తాడు. చెప్పగానే మీరు వెళ్ళి ఆ డేట్లో చేసుకుంటారు. లైఫ్ అంతా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ పిల్లలు మొండిగా ఉండటం, ఆ పిల్లల మాటకు ముందు తగాదాలాడటం, తల్లిదండ్రులతో తగాదాడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, లేదండి మా అబ్బాయి ఇప్పుడు 18వ తారీఖు పుట్టాడండి, మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి, అమ్మ 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 అంటారు, నా చుట్టూరు తిరుగుతుంటాడండి అంటే అందరూ తిరుగుతారు చుట్టూరే. ఏది చదువులు అయిందాక గడ్డాలు వచ్చినా తెలిసిద్ది వాళ్ళ యొక్క లెవెల్ అయింది, వాళ్ళ యొక్క ఇబ్బంది అయింది అనేటువంటిది. అందుకని మీరు అలా గనక డెలివరీ డేట్ కనుక సిజరీన్ అయ్యి ఇలాంటి డేట్లో చేసుకోమని చెప్తే నాలాంటి వాడిని కలవటం వల్ల మీకు ఏంటంటే అడ్వాంటేజ్, ముహూర్తం చూస్తానండి. ఏ డేట్ బాగుందో చూసుకుంటాం ఫస్ట్. ఆ డేటు నెగిటివ్ డేట్ లేకుండా, అంటే 12, 13, 16, 18, 28, 29, 31, 36 అంటే డేట్లు కానీ టోటల్ కానీ, అంటే డేటు మంత్ ఇయర్ కలిపితే టోటల్ 36 అనే డేట్ ఉండదు కదా అని మాకండి. డేటు మంత్ ఇయర్ కలిపితే 36 రావచ్చు కదా. ఆ 36 కూడా రాకుండా ఒక డేట్ చూసుకుంటాం. ఆ డేట్లలో మంచి డేట్ తీస్తాం. ఇలా తల్లిదండ్రుల డేట్లు ఏంటో చూసుకుంటాం. ఫస్ట్ తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలానే డెస్టినీ, తండ్రి యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ, అవి రెండు తీసుకుంటాం. ముందు తీసుకొని వీళ్ళకి అనుకూలంగా ఉన్న డేట్ ఏంటో చూసుకుంటాం. అంటే పిల్లలు కూడా అదే డేట్లో ఉంటే, అనుకూలంగా ఉంటే ఆ ఫ్యామిలీ అనేటువంటిది బాగా ఉంటుంది. కాబట్టి ఆ అనుకూలమైనటువంటి ఒక డేట్ తీసుకుంటాం. ఆ డేట్ తీసుకుని ఆ డేట్లో ఆ ముహూర్తం ఎలా ఉన్నది, ఆ రోజు ఏదైనా ఈ వర్జాలు ఏమైనా ఉన్నాయా, అలానే రాహు ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయా, రాహుకాలాలు ఏమైనా ఉన్నాయా, దుర్ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా, అన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసి అవి కాకుండా ఫలానా డేట్లో, ఫలానా టైంలో, ఫలానా డేట్లో, ఫలానా వారం, ఫలానా టైంలో డెలివరీ చేసుకోండి అమ్మ, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది.
అప్పుడు వాళ్ళు కనుక ఆ విధంగా జాగ్రత్తలు తీసుకొని కనుక అలా కనుక డెలివరీ చేయించుకుంటే డెఫినెట్గా మంచి పిల్లలు పుడతారు. ఆ ముహూర్తాన్ని బట్టి, ఆ డేటుని బట్టి, ఆ టైంను బట్టి, దుర్ముహూర్తాలు ఇవన్నీ లేకుండా చెప్తాం కాబట్టి ఆ టైంని బట్టి తప్పనిసరిగా మంచి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఆ తల్లిదండ్రులతో కూడా, తల్లిదండ్రుల యొక్క డేట్లు కూడా తీసుకొని కదా మేము నంబర్ పెట్టేది. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లలకి మధ్య కాంబినేషన్ కూడా బాగుంటుంది. అంటే అమ్మ మాట వినేవాళ్ళు, నాన్న మాట, తల్లిదండ్రుల మాట వినేటువంటి పిల్లలు అయి ఉంటారు, బాగా చదువుకునే పిల్లలు అయి ఉంటారు, అందరితో సంఘంలో అందరితో గౌరవంగా బిహేవ్ చేసేటువంటి పిల్లలు అయి ఉంటారు. ఇలా అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి పిల్లలు, అలాంటి పిల్లలు పుడితే ఆటోమేటిక్ మంచి ఇండస్ట్రియలిస్టులు అయ్యేటువంటి నంబర్లు పెడతాం. మంచి జాబుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి నంబర్లలో ముహూర్తం పెట్టడం వలన అలాంటి డేట్లలో, అలాంటి టైంలో గనక అలాంటి దీనిలో గనక పిల్లలు పుడితే రేపు పొద్దున భారతదేశానికి ఉపయోగపడేటువంటి పిల్లలు అవుతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు, అలానే దేశానికి కూడా ఉపయోగపడేటువంటి పిల్లలు అవుతారు. అలా అవటం వలన మీకు మీ వంశ ప్రతిష్ట నిలబడిద్ది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, మీకు టెన్షన్స్ లేకుండా ఉంటాయి, అన్నీ లేకుండా మీరు ఫ్యూచర్లో అంతా కూడా బాగా చేసుకొని బాగా డెవలప్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి, మీకు బెస్ట్గా ఉంటుంది. కాబట్టి డెలివరీ డేట్లు కనుక సిజరీన్ అయితే ఎలా పడితే అలా పెట్టుకోవద్దు. ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని, పంతులు గారిని కూడా కలవటం వల్ల కూడా మీకు పెద్దగా ఉపయోగం లేదండి. ఆ పంతులు గారికి కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కూడా తెలిసి ఉంటే వాళ్ళని కలవండి, వాళ్ళ ద్వారా పెట్టించుకోండి, తప్పేం లేదు. ఎవరి దగ్గరైనా పెట్టించుకోవచ్చండి. ఏదైనా కానీ మనకు మంచి జరగాలి, మన పిల్లలకి మంచి జరగాలి. అలా జరగాలంటే ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చిన వాళ్ళని కలవండి. ఇప్పుడు నన్ను కలవటం వల్ల మీకు డేటు మంచిది ఇస్తాను, రోజు మంచిది ఇస్తాను, టైం కూడా మంచిది ఇస్తానండి. ఎస్, దుర్ముహూర్తాలు చూస్తాను, రాహుకాలం చూస్తాను, వర్జాలు చూస్తాను, అన్నీ చూసి అన్నీ ఏమీ లేని టైము ఒక మంచి టైం ఇస్తాను. ఆ మంచి టైంలో కూడా హోరా కూడా ఇస్తానండి. ఆ రోజు ఏది జరుగుతుందో చూసుకొని శుక్రహోరానా లేదా బుధహోరానా లేదా సూర్యహోరానా కూడా చూసి ఆ హోరా ప్రకారంగా కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పిల్లలు మంచి ఫ్యూచర్ అనిపించడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.